హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే గుప్తేశ్వర్ దేవాలయం అండి. మా అక్క వాళ్ళందరూ నేపాల్ టూర్ వెళ్ళారు కదా, అందులో భాగంగానే ఇక్కడ గుప్తేశ్వర ఆలయానికి కూడా వెళ్ళారు. ఈ గుప్తేశ్వర్ కేవ్ అనేది ఆసియా ఖండంలోనే అతిపెద్ద కేవ్ అంట. ఇదిగోండి, గుప్తేశ్వరాలయానికి వెళ్ళే చోట ఇలా దారికి అటు ఇటుగా రెండు వైపులా ఇక్కడ షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్లో అన్ని పూజా సామాగ్రి ఇంకా శాలిగ్రామాలు కూడా ఇక్కడ విక్రయిస్తున్నారు. అంటే శాలిగ్రామాలు అన్ని గండకి నదిలో మాత్రమే దొరుకుతాయని చెప్తుంటారు కదా. ఇదిగోండి, ఇక్కడ ఈ గుప్తేశ్వరాలయానికి వీళ్ళందరూ చేరుకున్నారు. ఇదే గుప్తేశ్వరాలయం. అయితే ఇక్కడ గుహ ఉంటుంది. ఈ మెట్ల ద్వారా కిందికి వెళ్తే గుహ ఉంటుందన్నమాట. ఆ గుహలో పెద్ద శివలింగం ఉంటుంది. ఇక్కడ గుహ లోపలికి దిగడానికి ఒకే మెట్లు కాకుండా 2-3 చోట్ల దిగేందుకు అనువుగా ఉంచారు ఇక్కడ మెట్లను. అయితే ఈ మెట్లపై కూడా వెళ్తుంటే శిల్పాలు ఉన్నాయి చూడండి, మనకు కనపడుతున్నాయి ఈ వీడియోలో. ఇప్పుడు వీళ్ళందరూ కలిసిపోయిన వీళ్ళ టీంలో కొంచెం వయసైన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ గుహ లోపలికి వెళ్ళాలంటే చాలా మెట్లు దిగి వెళ్ళాలన్నమాట. ఆ శివలింగాన్ని చూడడానికి వెళ్ళాలంటే అందుకు వీళ్ళు ఏజ్ అయిన వాళ్ళు కాబట్టి చాలామంది లోపలికి వెళ్ళలేకపోయారు. పైన మాత్రమే ఇక్కడ ఈ మనకు కనపడుతున్న వీడియో వరకే ఇంతవరకే చూసి వచ్చేసారనమాట వీళ్ళందరూ. ఈ గుప్తేశ్వర లింగాన్ని మీకు చూపించలేకపోతున్నందుకు చింతిస్తూ ఈ వీడియో విశేషాలు ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.